చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజనాడు, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ ఇస్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? కొవ్వు కలలేదని ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి వాళ్ళ ఏమంటారు? ఇదివరకు ఘటోత్కచుడు సినిమాలు అనేది అస్మదీయులు తస్మదీయులుగా కూర్చున్నది. ఎవరు తస్మదీయులు లేరు కదా, అస్మదీయులే కదా అడిగింది. అస్మదీయుడినే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకని? మనసు నిండా దహించేస్తున్నది. వెంకటేశ్వర స్వామి నిన్ను దహించేస్తున్నాడు లోపల. అరే పాపాత్ముడా, ఎందుకురా బాబు నన్ను ఇట్లా వాడేస్తున్నావు ఫుల్గా. మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టే నీ అస్మదీయుడిని కూడా నువ్వు భరించలేకపోతున్నావు, అడిగే ప్రశ్నలు కూడా. మొత్తం ఈ కార్యక్రమాన్ని దేవుడి కార్యక్రమంగా తీసుకుని ఇప్పుడు కమిషన్ వేస్తున్నాడంట. ఏమండి ఎందుకు కమిషను? డామిట్ కదర్థం తిరిగింది. ఎందుకని? సుప్రీంకోర్టు వచ్చేసింది. సుప్రీంకోర్టు రాకపోతే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళు చెప్పిన విషయం మొత్తం కలిపేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసేవాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు CBI డైరెక్టర్ని పెట్టి బయట రాష్ట్రాల వాళ్ళకి ముగ్గురిని పెట్టి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టి డామిట్ కదటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు? నాకు CBI చెప్పింది మీరు ఫర్దర్ విచారణ తీసుకోమని చెప్పింది అన్నాడు. ఫర్దర్ విచారణ ఎవరి మీద తీసుకోమంది? ఈ పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తీసుకోమంది.